గమనించాలని, సమయానికి రాగలిగితే ఇంకా త్వరగానే ముగించుకొని వెళ్ళిపోతామని ఆ విషయాన్ని మీరు గమనించండి. మరొక విషయం ఏంటంటే, గడిచినటువంటి వారంలో సండే స్కూల్ పిల్లలకి పరీక్షలు ఏర్పాటు చేశారు. పిల్లలు చాలామంది కాస్త చక్కగా రాశారు. అయితే వాళ్ళకు బహుమానాలు పోయిన ఆదివారమే తీసుకొచ్చారు, కానీ సమయం లేక వాళ్ళకి అది అందించలేకపోయాం. ఈ ప్రార్థన అయిపోయిన అనంతరం, ముగింపు ప్రార్థన అనంతరం వాటిని ఎవరైతే బహుమతులు తీసుకొచ్చారో అవి తీసుకొచ్చి నా దగ్గర పెడితే ముగింపు ప్రార్థనలో అవి ఎక్కడెక్కడ పెట్టారో నాకైతే తెలియదు, కానీ అవి సమకూర్చి పెడితే తర్వాత వాళ్ళకి అందిస్తాం. మరొక విషయాన్ని గమనించాలి. పోయిన సంవత్సరం మే నెలలో మనకి చిన్న పిల్లలకి ఒక రీట్రీట్ జరిగింది పిల్లలకి. దాని ద్వారానే సంఘంలో కాస్తంత పిల్లలు కొంచెం ఆత్మీయంగా దేవుని విషయాలు తెలుసుకోవటానికి బాగా సహకారంగా ఉంది. ఆ తర్వాత మన ఆనాటి నుంచే సంఘంలో సండే స్కూల్ కూడా జరుగుతుంది. అవునంటారా కాదంటారా? కాబట్టి ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది. దాని గురించి మీరు బాగా ప్రార్థన చేయాలి. దేవుడు పరిస్థితుల్లో అనుకూలపరచాలి. దేవుడు సమస్తమును మర్యాదకరంగా దీవెనకరంగా జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈనాటి మన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఓ మాట చదువుదాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు కాస్తంత ఓపిక చేసుకుని ఎవరైనా చదివితే మనం శ్రద్ధగా విందాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం. చదువుకుంటా పోవడమే. కట్టుకుంటామని మనవి చేయగా అతడు వెళ్ళుడని రావలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయింది. మ్రానులు నరుగుచుండిరి. ఒకడు దూలము నరుగుచుండగా గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరవుకు తెచ్చినది అని మొరపెట్టెను. గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వారితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క వర్తమానానికి పేరేంటంటే నీటిలో తేలియాడిన గొడ్డలి. ఏందండి? నీటిలో తేలాడిన గొడ్డలి. గొడ్డలాడిన నీళ్ళల్లో తేలాడిద్దా? ఏందో ఇటు చూడరే మీరు. గొడ్డలి ఎక్కడైనా సరే నీళ్ళల్లో తేలాడిందా? ఒకవేళ తేలాడిద్ది లేదు, ఇంటికి పోయినాక ఇంకోసారి ఏది చూడండి మీ ఇంట్లో గొడ్డలు ఉంటే. ఇక మీరు గమనించాలి దేవుని ప్రజలారా. కాస్తంత ఆశ్చర్యం అనిపించింది, కానీ ఇది వాస్తవమే. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలీషా అనండి. ఎలీషా శిష్యుడి పేరు ఏం పేరు అంటారు? సరే, ఆ విషయం పక్కన పెట్టండి. ఏలియా అనండి. ఏలియా శిష్యుడు ఎవరు? ఏలియా శిష్యుడు ఎవరు? ఆయన ఎవరు మాకేం తెలుసు అంటారు. ఎలీషా. ఎవరండి? ఎలీషా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఏలియా దగ్గర పరిచర్య చేశాడు ఎలీషా. తర్వాత ఏలియా మీద ఉన్నటువంటి 2 అంతల ఆత్మ ఎలీషా మీద ఉంది. అయితే మీరు గమనించాలి, ఈ ఎలీషా అనేటువంటి ఈ పెద్ద పాస్టర్ గారి దగ్గర ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ఇటు చూడండి మీరు, ఎంతో మంది ఎవరున్నారు? శిష్యుల సమూహం ఉంది.
వీరందరూ కలిసి ఒక చోటే ఉండేవాళ్ళు. ఎన్ని చోట్ల ఉండేవాళ్ళు? అందరూ కలిసి ఒక చోటే ఉండేవాళ్ళు. అయ్యా, ఎవరైనా నిద్రపోతే సహించేది లేదు చెబుతాను ఈరోజు. నేను పేర్లు పెట్టి పిలుస్తా. ఒకవేళ నిద్ర వస్తే మీకు తెలుసుగా, బయటికి పోయి చక్కగా మొహం కడుక్కొని రండి. ఆ అంటు వ్యాధిని ఇంకోళ్ళకి అంటించకండి. అర్థమైందా? ఒకవేళ మీకు లేచేంత బాధ కనుక ఉంటే మిమ్మల్ని మీరు గిచ్చుకోండి, లేకపోతే పక్కన వాళ్ళకి గిచ్చమని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మీరు శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలి దేవుని ప్రజలారా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఓ అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. అదేంటంటే, ఎలీషా దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. ఉంటే వాళ్ళందరూ ఒక రోజున ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎలీషా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, ఏందయ్యా, నీ దగ్గర ఉండటం మాకు బాగా ఇరుగ్గా ఉందండి. కాబట్టి మేము తలా ఒక దూలం నరుక్కొని వచ్చి మేము కాస్తంత నీకు దూరంగా మా ఇల్లు మేము కట్టుకొని ఉండాలనుకుంటున్నాము అని చెప్పి శిష్యులు మాట్లాడారు. మీరు జాగ్రత్త వినండి. ఎవరు మాట్లాడారు? శిష్యులు మాట్లాడారు. నీకు కాస్తంత వేరుగా మేము బ్రతకాలనుకుంటున్నాం, నీ దగ్గర మాకు బాగా ఇరుగ్గా ఉంది అని మాట్లాడారు. అయ్యా, వింటున్నారా? నేను చెప్పినగానే కళ్ళు మొత్తారేంది మీరు? ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఉగ్రత పాత్రలు కొమ్మరిచ్చేస్తా అంతే. ఏసు రక్త వెజ్జయ్యి. హల్లెలూయా. ఇక మీరు జాగ్రత్తగా ఆలకించండి. పాపం ఆ తల్లిగారు లేచిపోయారు, కానీ చాలా మంది ఇంకా లేచిపోతే ఏమనుకుంటారని చెప్పి బాధపడదు. నేనేమనుకోను. మీరు లేచి మొహం కడుక్కొని వచ్చి కూర్చోండి, నేను చాలా సంతోషిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని నిద్ర లేపుకుంటా కూర్చుంటే 12:30 దాటిపోతుంది. కాబట్టి మీరు గమనించాలి. ఎందుకో పురుషులు కూడా, స్త్రీలు కూడా ఈరోజు బాగా తక్కువైపోయారు. మొత్తానికి ప్రచారానికి తిరుగుతున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. కాస్తంత ఆదివారాల పూట ప్రచారాలు మానుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు నిండుగా దీవించునుగా. ఆమె. ఇక మీరు జాగ్రత్తగా ఆలకించినట్లయితే, వీరందరూ ఇరుకులో ఉండటానికి ఇష్టపడక, మేము వెళ్ళిపోతాం, వెళ్ళి మేము ఒక చోట చెట్లు నరుక్కొచ్చి ఇల్లు కట్టుకుంటాం అని అన్నారు. సరే అని చెప్పి ఈ దైవజనుడు అన్నాడు. అన్నప్పుడు, సరే మేము వెళుతున్నాం, నువ్వు కూడా రా మాతో పాటు అని అన్నారు. ఇక చేసేది ఏముంది? మీరు గమనించాలి. ఇప్పుడు గురు శిష్యులు ఒక చోట ఉండాలంటారా లేదంటారు చెప్పండి? గురువు శిష్యుడు ఒక చోటే ఉండాలి. కానీ వీళ్ళు మాత్రం, మేము అక్కడ ఉండం, నీ దగ్గర మాకు చాలా ఇరుగ్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి మేము వేరైపోతాము అని అన్నాడు. వేరైపోవటమే దారుణం. అబ్రహాము నుంచి లోతు వేరైన తర్వాత లోతు పరిస్థితి ఏమైపోయింది? సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు, కష్టాలు పాలైపోయాడు. అయినా ఆ విషయం తెలిసినా, నీ దగ్గరుంటే మాకు కుదరదండి, నువ్వు చాలా ఇబ్బంది పెడతా ఉంటావు, ప్రార్థన చేయమంటావు, ఏదో సరదాగా కాస్తంత సెల్ ఫోన్ లేదని చూద్దామంటే చూడండి ఇవ్వు. ఎందుకు వచ్చారు మీరు సేవకి, ఎందుకు వస్తున్నారు మీరు ప్రార్థనకు అని చెప్పి ఊరక గందరగోళం చేస్తావు. సరదాగా కూడా 4 మాటలు మాట్లాడుకోవటానికి నువ్వు ఒప్పుకోవు అసలు. ఇగో ఇట్టయితే నీ దగ్గర మాకు కుదరదు, మేము వేరుగా ఉంటాం అని అన్నాడు. అదేందిరా అని తన మనసులో అనుకున్నా, సరే వాళ్ళు వేరుగా ఉండాలని ఎట్లా నిశ్చయించుకున్నారు. ఎవడు భయపెట్టి బంధించి ఎవడు దగ్గర పెట్టుకుంటాడండి? సరే మీ ఇష్టం అని అన్నాడు. అంటే సరే మేము వేరుగా పోతున్నాం, అట్లయితే నువ్వు కూడా రా అంటున్నారు. మేము మానులు నరుక్కోవడానికి పోతున్నాము, చేసేదే వ్యతిరేకమైన పని, దానికి మళ్ళీ పాస్టర్ గారు రావాలట. ఏందట? దానికి మళ్ళీ పాస్టర్ గారు రావాలట. నువ్వు వస్తే మేము వెళ్ళి మానులు నరుక్కుంటా ఉన్నారు. సరే అని చెప్పి పాస్టర్ గారు కూడా వెళ్ళాడు. మీరు జాగ్రత్త వినండి. ఇదంతా జరగటానికి కారణం, అసలు వీళ్ళు దూరంగా ఎందుకు పోవాలనుకుంటున్నారంటే ఒక మాట చెప్తున్నా వినండి. ఈ ఎలీషా దగ్గర గెహాజీ అనే ఒక శిష్యుడు ఉండేవాడు. ఎవరు చెప్పండి? గెహాజీ అనే ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ శిష్యుడు ఉండగా ఈ పాస్టర్ గారి దగ్గరికి సిరియా దేశంలో ఉన్నటువంటి నయమాన్ అనే ఒక సైన్యాధిపతి వచ్చి ఈయన దగ్గర సలహా తీసుకొని మొత్తానికి కుష్టి వ్యాధి నుంచి బాగుపడి మళ్ళీ తిరిగి వచ్చి ఎలీషాకి బహుమానం ఇవ్వాలని చూస్తే, ఎలీషా ఏమన్నాడంటే, నువ్వు ఇచ్చే కానుక నాకేం అక్కర్లేదు, నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేసేయి, అదే నువ్వు చూపే కృతజ్ఞత అన్నట్టుగా తానిచ్చే బహుమానాన్ని వద్దు అని తిరస్కరించి గురువు గారు పంపించాడు ఎలీషా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇది పంపించిన తరువాత ఈ గెహాజీ అనేవాడు, ఈ పాస్ గారికి మైండ్ లేనట్టుంది, వాడే వచ్చి నేను బాగుపడ్డాను, నేను ఎత్తాను రా నాయన అంటే వద్దని మాట్లాడతాడు. నిశ్చయముగా నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను అని చెప్పి
ఇక పాస్టర్ గారిని ప్రార్థనలోకి బానిచ్చి, పాస్టర్ గారిని కూడికలోనికి బానిచ్చి, మీరు జాగ్రత్త వినండి, పాస్టర్ గారిని మందిరంలోనికి బానిచ్చి మనోడు బయట తిరగటం మొదలు పెట్టాడు. అది పాస్టర్ గారిని మందిరంలోకి బానిచ్చి మనోడు బయట తిరగటం మొదలు పెట్టాడు. బయట ఏం తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడంటే ఈ కుష్టి వ్యాధి తగ్గించుకొని పోయాడు చూసావా నయమాను, వాడి వెంట పరిగెత్తడం మొదలు పెట్టాడు. పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి, ఓయ్ ఆగండి 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 అని అంటున్నాడు. ఒరే పాస్టర్ గారి దగ్గర ఈడేది పరిగెత్తుకుంటా వస్తున్నాడు. కొంతమంది అట్టే ఉంటారు, పేరేమో అయ్యో పాస్టర్ గారు అంటే మా భలే గౌరవం అండి, పాస్టర్ గారు ఎంత గొప్ప, ఎంత మంచి పాస్టర్ గారు, మరి పాస్టర్ గారి దగ్గర ఉంటావా? ఉండడు. ప్రార్థన జరుగుతుంటే బయట తిరుగుతూ ఉంటారు. ప్రార్థన జరిగేది ఒక చోట, వాడు ఉండేది ఒక చోట. మళ్ళీ ఎవరు నువ్వంటే, నేనా ఎలీసా శిష్యుడు నేను అని మాట్లాడతాడు. అంటారు కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు చూసావా, అట్టంటోళ్ళు ఉంటారన్నమాట. ఈ రకంగా పరిస్థితులు ఉన్నాడు. రథం ఆపండి రబ్బాయి, ఆయన ఏదో వస్తున్నా అన్నాడు. ఏంటంటే, అయ్యా నేను తెలుసుగా నీకు, అదే ఎలీషా పాస్టర్ గారి దగ్గర ఉంటానే, గెహాజీని నేనే పాస్టర్ గారి దగ్గర ఉండేది. గుర్తుంది, ఏం సంగతి చెప్పు అని అన్నాడు. అయ్యా పాస్టర్ గారు ఇందాక వద్దన్నాడు కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. ఏంటంట, పాస్టర్ గారు ఇందాక వద్దన్నాడు కానీ డబ్బులు ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. వేరే ఊరి నుంచి కొంతమంది సేవకులు వచ్చారు, వాళ్ళకి ఇచ్చి పంపుతానన్నాడు, నువ్వు తెచ్చిన బహుమానం తీసుకురమ్మన్నాడు అని అన్నాడు. అంతకంటే కావాల్సిందని చెప్పి మొత్తానికి ఇచ్చి గెహాజీకి ఇచ్చి పంపించాడు. మీరు జాగ్రత్త వినండి. గెహాజీ ఏం చేశాడు, ఆయన ఇచ్చింది జాగ్రత్తగా, వింటున్నారా, జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో దాచిపెట్టుకొని వచ్చి మళ్ళీ ఏమి ఎరగనట్టుగా కూర్చున్నాడు. జాగ్రత్త వింటున్నారు, ఏమి ఎరగనట్టుగా. ఇంకా చేసేదంతా ఒక పక్క ప్రార్థన జరుగుతుంటే ఒక పక్క బయట తిరిగి చేసేదంతా చేసి మళ్ళీ లాస్ట్లో వచ్చి కూర్చుంటారు అనమాట. ఇక అంతా మేము కూడా ఉన్నాం అన్నట్టుగా ఇక కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈయనకి తెలియదేమో అనుకున్నాడు. ఎలీషా అన్నాడు, అయ్యా ఎక్కడికి పోయావు అన్నాడు. అయ్యా అసలు నేను ఎక్కడ పోలా, నేను ఎక్కడే ఉన్నా. అసలు ఈరోజు పిల్లలు కనపట్ల నాకు అసలు. వాడిని అడిగాను, బుడ్డాగాడిని అడిగామనుకో, వాడు అసలు కూడికలోనే ఉండడు, వాడు ప్రార్థనలోనే ఉండడు. మనం పాటలు పాడిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, మన వాక్యంలోకి వెళ్ళిన తర్వాత మూలవాక్యం వెళ్ళిపోతాడు. మూలవాక్యం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాడు కనపడ్డు. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను పిలిచి అడిగాను, రే ఎక్కడ పోయాను, నేను ఎక్కడ పోలేదు అని అంటాడు. ఎక్కడికి పోలేదు నేను అని అంటాడు. అరే నువ్వు ఎక్కడికి పోయావు నాకు తెలుసులే, నిజం చెప్పాడు. కాదన్నా నేను ఏడకు పోలేదన్నా అంటాడు. నువ్వు పలానా చోటకు పోయావు కదంట, అవునన్నా అని అంటాడు. ఆ రకంగా ఈ గెహాజీ కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యానంటే, ఈయన అన్నాడు, ఇదిగో నువ్వు ఆ రథం వెంబడి వెళుతున్నప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా అని మాట్లాడాడు. విశ్వాసులు ఎక్కడున్నా సేవకుని ఆత్మ వాడు అంటే పోద్ది. అర్థమైందా? వాళ్ళు ఎక్కడున్నా, ఒకవేళ నువ్వు సంఘాన్ని మానేసి చర్చి మానేయచ్చు, కానీ నీ విషయమై ప్రార్థన చేస్తున్నటువంటి సేవకుడి మనసు మాత్రం నీతోనే ఉండిద్దని మర్చిపోమాక. ఈయన అంటాడు, నువ్వు పరిగెత్తేటప్పుడు, నువ్వు ఆ పాపపు సొమ్ము కోసం ప్రయాసపడేటప్పుడు, పరిగెత్తేటప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఇది సమయమా? ఇది సమయమా సంపాదించుకోవటానికి, లోక సంబంధమైన పేరులు ఘనతలు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అతను గద్దించాడు. మీరు గమనించాలి. ఏ రోగాన్నైతే నయమాను పోగొట్టుకున్నాడో ఆ రోగం ఈ శిష్యుడికి వచ్చి పడింది, గెహాజీకి వచ్చి పడింది. వింటున్నారా? నయమానికి ఎంతకి ఏ రోగం ఉందంటారు? కుష్టి వ్యాధి ఉంది. ఆ కుష్టి వ్యాధి పోగొట్టుకున్నవాడు వాడు పోతే, నువ్వు ఉండాల్సిన చోట నువ్వు ఉండకుండా వాడితో వెనకబడి వాడి రోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆయన కుష్టి వ్యాధి వచ్చి ఇక బయటికి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని చూశారు శిష్యులు. వింటున్నారా? ఈ విషయాన్ని చూశారు. వామ్మో వామ్మో వామ్మో, ఈ పాస్టర్ గారు సామాన్యుడు కాదురా నాయన, ఆ నోరు మంచిదే కాదురా నాయన, ఆయన ఏదంటే జరిగిద్ది, కాబట్టి ఈయనతో మనం ఉండటం ప్రమాదం. ఏంది? ఈయనతో మనం ఉండటం ప్రమాదం. ఈయన దగ్గర ఉన్నామా, ఏదో మనకంటూ చిన్న చిన్న ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అటు ఇటు పరిగెత్తితే ఈయన పోవటానికి లేదు, చేయడానికి లేదు అని గద్దిస్తాడు. ఆ శాపం మన మీదకి వచ్చింది. అసలు అంత బాధ్యతకి ఈయనకు దూరంగా బతికితే బాగుండు. విన్నారా?
ఈయనకు దూరంగా అసలు కంటికి కనబడకుండా పోతే తర్వాత ఏది చేసినా తర్వాత సంగతి తర్వాత ముందు ఈయన దగ్గర ఉండకూడదు అని చెప్పి కంటికి కనపడకుండా ఇక మనోళ్ళందరూ ఇక ఒక వ్యవహారం చేశారు. ఏందిరబ్బాయి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? మాకు ఇరుగ్గా ఉంది ఇక్కడ, ఏంటంట మాకు బాగా ఇబ్బందిగా ఉంది. అసలు విషయం ఏంటి? మేం చేసే వాటికి నువ్వు అడ్డొస్తున్నావు, నువ్వు మమ్మల్ని గద్దిస్తున్నావు అనే విషయాన్ని బయట పెట్టకుండా మాకు ఇరుగ్గా ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది. నువ్వు ఇబ్బందిలో ఉండమని చెప్పి ఏ పాస్టర్ని కోరుకుంటాడంటండి? నువ్వు ఇబ్బంది పడినా సరే ఎక్కడే ఉండు నువ్వు అని ఎవడైనా అంటే ఏమంటారు? పాస్టర్ గారికి ఎంత స్వార్థం అంటారా లేదా? పాస్టర్ గారికి ఎంత స్వార్థం! అటు పోవద్దంటాడు, ఇటు పోవద్దంటాడు. ఆయనకంటే ఏమి లేదు, నాకంటే ఎన్నో ఉన్నాయి. ఆయన స్వార్థం కోసం ఇక్కడే ఉండమంటాడు. జనం తగ్గుతారని నువ్వు ఇచ్చే 10 రూపాయల కోసం నేను కాపలా కోసుకొని కూర్చోమంటారు నిన్ను. కొంతమంది అట్లా ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. పాస్టర్ గారు ఎటు పోనీయుడు, ఒక్క ఆదివారం మానుకుంటే ఇక నొప్పులు చెరుగుతాడు. నువ్వు ఆదివారం చర్చికి వచ్చిపోతే నాకేం వచ్చింది నువ్వు చెప్పరాదా? నాకేం వచ్చింది అంటే చెప్పరాదా? నువ్వు ఇచ్చేది ఎంతో నీకు తెలుసుగా. మళ్ళీ దానికి మరొక వ్యవహారం. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మాకు ఇరుగ్గా ఉంది, ఇబ్బందిగా ఉందని అంటే ఎవడైనా సరే ఇబ్బందిలో ఉండమంటే రేపు రోజున ఏమంటారు? పాస్టర్ గారు నీ వల్లే ఎంత ఇబ్బంది కారణమయ్యామంటారు. ఏమంటారు? నీ వల్లే ఎంత ఇబ్బంది కారణమయ్యాం. ఆ రోజు మమ్మల్ని వదిలేసినట్టయితే చక్కగా బతికేవాళ్ళం, చక్కగా 4 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం, బాగా బతికేవాళ్ళం. ఆ రోజు నీ మాటిని నువ్వు కాదని, ఏదో నీ స్వార్థం కోసం నువ్వు కాదు ఎలాగే బతకాలని చెప్పి అన్నావు కాబట్టి అలాగ బతికి ఈరోజు నాకేముందని అడుగుతారని పాస్టర్ గారు చేసేదేమో లేక సరే నీ ఇష్టమయ్యా అన్నాడు. విన్నారా? మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ విధంగానే ఇంకా పైగా అంటాడు, ఇంకో నువ్వు ప్రార్థన చేస్తే కానీ నేను పోనాను అంటాడు. ఏమంటాడు? నువ్వు ప్రార్థన చేస్తే కానీ నేను పోను. నువ్వు పోయేదే పనికిమాలిన పని, నువ్వు చేసేదే దేవునికి వ్యతిరేకమైన కార్యం. అసలు పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడుండాలో అక్కడ ఉండకుండా నేను బయటకు పోతానంటే ఇక దానికి కూడా పాస్టర్ గారు తోడు రావాలంటే ఇక దాన్ని ఏం చెయ్యాలా? మీకు విషయం తెలుసా? కొంతమంది ఆదివారం పూటే గుణదల ప్రోగ్రాం పెడతారు, అది సాగర్ వెళ్ళే ప్రోగ్రాం పెడతారు. ప్రోగ్రాం పెట్టేది కాక పాస్టర్ గారు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. ఏమంటారు? పాస్టర్ గారు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. తాను చెడ్డ కోతి మనమంతా చెడిచిందన్నట్టుగా కొంతమంది అలాంటి పరిస్థితులు అలాంటి ప్లాన్ చేస్తారు. ఆదివారం పూట పెళ్లి పెట్టుకుంటారు. పెళ్లి పెట్టి పాస్టర్ గారు నువ్వు గట్టిగా ప్రార్థన చేయాల్సిందే, నువ్వు రావాల్సిందే. మరి సంఘాన్ని ఏం చేయాలరా? మరి సంఘాన్ని ఏం చేయాలి? ఏం చేస్తావో నాకు తెలీదు, ఆదివారం పూటే పెట్టాల్సిందే. వాళ్ళు ఇబ్బంది పడేది కాక జనానందరిని ఇబ్బంది పెట్టే రకాలు. ఇటువైపు చూస్తున్నారా? ఒకసారి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. టైం అప్పుడే 12 అయిపోయింది. ఇక మీరు వినండి దేవుని ప్రజలారా. ఈ విధంగా పాస్టర్ గారిని తీసుకెళ్లారు. తీసుకెళ్తే వింటున్నారా? మరి బాబు కూర్చోరా. ఇక మీరు జాగ్రత్త వినండి. ఇక మనోళ్ళు ఇక ఇబ్బంది లేదు, ఈయనకు దూరం అయిపోతున్నాము, ఇక మాను మీద మారు నరికేసి ఇక వెళ్ళి విడిగా మనం బతికేద్దాము, ఇక్కడ బాగా ఇరుగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి మీరు వింటున్నారా? అమ్మా అసలు కాసేపన ప్రశాంతంగా వింటారంటే వింటున్నా. ఎందుకు అంత కష్టంగా భావిస్తున్నారు? ఎందుకు? ఒకడు దూలం నరుగుతున్నాడు. దూలం నరుగుతూ ఉంటే గొడ్డలు ఊడి నీళ్ళల్లో పడిపోయింది. యోర్దాను నదిలో పడిపోయింది. జాగ్రత్త వినండి. యోర్దాను దగ్గరికి వెళ్ళి మానులు నరుగుతున్నారు. ఇదైతే ఇక మనకు బ్రహ్మాండంగా ఉండి ఇక తిరిగే లేదు, ఇక మనం మంచి ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి మంచి దూలం చూశాడు. దూలం చూసి నరుగుతుంటే గొడ్డలు ఊడి పడిపోయింది. ఇక వీడు బోరును మొరపెడుతున్నాడు, అయ్యా నా ఏలినవాడా, దైవజనుడా అని చెప్పి బాధపడటం మొదలు పెట్టాడు. ఏం జరిగిందిరా నాయన అని అంటే, గొడ్డలూడి నీళ్ళలో పడింది, దానికే ఎంత బాధపడతావా నువ్వు అని అంటే, అయ్యా అది నాది కాదు. ఏందంట? అది నాది కాదు, అప్పు తెచ్చుకున్నాను. నా గొడ్డలు కాదు, అది అప్పు తెచ్చుకున్నాను. తెచ్చింది ఈగిపోతే మళ్ళీ సాయంత్రం వాడు నన్ను మామూలుగా ఉండదు.
అది నా వస్తువు కాదు, వేరే వాడి వస్తువు, నేను ఎరువు తెచ్చుకున్నాను, దయచేసి నాకు ఏదో ఒక మార్గం చూపురా నాయన అని చెప్పి ఇక ఆయన మొరపెట్టడం మొదలు పెట్టాడు. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే ఒక లేత కొమ్మను నరికి దాన్ని అడిగాడు, ఎక్కడ పడింది చెప్పు అని అన్నాడు. వాడు నేరుగా వెదుగయ్యా, సరిగ్గా ఇక్కడే పడిందయ్యా, నేను ఈ దూలం నరుకుతున్నానా, ఇక్కడే పడిందయ్యా అని చెప్పాడు. చెబితే ఇక ఆ ఇరిచినటువంటి నరికిన ఆ లేత కొమ్మను తీసుకొచ్చి ఆ గొడ్డలు పడిన చోట ఆ కొమ్మనేస్తే ఈ కొమ్మ మునిగి ఆ గొడ్డల పైకి తెచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈ కొమ్మ మునిగి ఆ గొడ్డలను పైకి తీసుకొస్తే అదిగో తీసుకోనంటే చేత్తో పట్టుకున్నాడు, ఆ గొడ్డలు తెచ్చుకున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇందులో ఒక విషయం మనం నేర్చుకోవాలి. మనకి అత్యవసరం అయితే తప్ప పొరుగువాడి సొమ్ము తెచ్చుకోకూడదు. అర్థమవుతుందా? పొరుగువాడి సొమ్ము పొరపాటును తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే దాని విషయమై చాలా శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఆ మధ్య కాలంలో మా తెలిసినటువంటి ఒక అక్క, మీరు వింటున్నారా, ఒక అక్క వాళ్ళ పుట్టింటికి సంబంధించిన పెళ్లికి వెళ్తుంది. విన్నారా మీరు? ఎట్లాంటి భలే అంటారులే. నేను కూడా ఈ మధ్య కొద్ది నేర్చుకున్నాలే, ఇక తప్పేదేముంది, మీరు జాగ్రత్త వినండి. నాంతాడు తీసుకున్నామాయి, పోయి రాగానే ఇస్తాను, నీకు లేనప్పుడు లేనట్టుగానే ఉండరాదా? అట్టుండరుగా నాంతాడు తీసుకొని ఇక ఆ నాంతాడు చూపించుకుంటా తిరగడం సరిపోయింది. ఈ హడావిడిలో ఈ నాంతాడు ఉన్నటువంటి విషయం మరిచిపోయింది. అది ఆడ జారిపోయిన తర్వాత ఇక అది తెలిసిన కానించి పెళ్లిలో ఉందే గాని ఏంకి సాగు గుర్తొస్తుంది. పెళ్లిలో సాగు గుర్తొస్తుంది. ఇంటికి పోతే మా ఆయన సాగు కొడతాడు, పోయిందని చెప్తే ఇచ్చిన వాళ్ళు సాగు కొడతారు. పోయింది పెళ్లికి, గుర్తొస్తుంది సాగుకి. ఇక చేసేది ఏముంది, పోయింది కదా. ఇక సంతోషంగా ఎగురుకుంటా పోయినావా, ఏమైంది, దిగాలుగా వచ్చింది. రాగానే అమ్మా ఏందో ఒక రకంగా ఉన్నావంటే ఏం చేయమంటావు, ఏజ్ రక్తం ఏం చెయ్యము. అసలు నీకు లేనిపోయింది ఎందుకు బాధ? అది లేకపోయినా ప్రశాంతంగా పోయి సంతోషంగా తిరిగి వచ్చేదానివి కదా. కొంతమంది అంటారు కదా, అచ్చులు 16 అయితే ఎచ్చులు 116 అంట. అచ్చులు 16 అయితే ఎచ్చులు 116. ఈ రకంగా ఉన్నదాంతో సంతృప్తి పడక లేనిపోయిందంతా తగిలించుకొని పోయి అసలు మనసులో నెమ్మదిగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన చెత్త కొట్టించుకుంది, భయంకరమైన తిట్లు తిట్టించుకుంది. ఆ తర్వాత చేసేది ఏంది, ఆమె చెబితే ఆమె ఉంది, నాకు సంబంధం లేదో, మా పుట్టింటోళ్ళు పెట్టింది అది, నువ్వు తెత్తావా సత్తావా, సత్యానికి చేసేది ఏముంది. ప్రశాంతంగా ఇంట్లో ఉండేది, ఎండకి వానకి తిరిగి ఆడ అప్పు చేసిందిగా కష్టపడి ఆ డబ్బులతో అప్పు చేసి వడ్డీకి మరీ తీసుకొచ్చి మళ్ళీ అలాంటి దండే చేపించి ఆమెకి ఇచ్చింది. అసలు నీకెందుకంట అంత తిప్పలం? ఇప్పుడు అది లేకపోతే నడవలేమా? ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మీరు జాగ్రత్త వినండి. ఈ రకంగా వాడు కూడా బాధపడిపోయాడు, అయ్యా గొడ్డలు పోయింది, ఆ పోతే పని ఏంది, గొడ్డలే కదంటే అది నాది కాదు, ఎరువుకు తెచ్చుకున్నది నాయన అని మాట్లాడితే ఎక్కడ పోయింది చెబితే ఆ గొడ్డని తీసుకొచ్చాడు. ఇక మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇందులోంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పాలనుకుంటున్నాడు. అదేంటంటే, ఈనాడు చాలా మంది కూడా దేవుని ప్రజలారా దేవునితో ఉండేటువంటి ఆ పరిస్థితిని ఇరుకుగా భావిస్తున్నారు. ఎట్లా భావిస్తున్నారు చెప్పండి? ఇరుకుగా భావించి ఇక వాళ్ళు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దేవునిలో ఉంటే సంఘానికి వస్తే పరిశుద్ధంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నీతిగా జీవించాలి, అక్రమ సంపాదన సంపాదించకూడదు, ఇష్టానుసారమైన సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి లేదు. అందుకని కొంతమందికి భక్తి బోరు కొట్టేసింది. అర్థమైందా? భక్తి బోరు కొట్టేసింది. అది ఏముందిలే అన్నట్లుగా, ఇక దీంట్లో ఏమి లేదులే అన్నట్లుగా భక్తి మీదే ఇక విసుగొచ్చేసి ఇక స్వేచ్ఛగా బ్రతకాలని కొంతమంది ఇష్టపడుతున్నారు. శనివారం ప్రార్థన అంటారు, ఆదివారం ప్రార్థన అంటారు, మధ్యలో గురువారం ప్రార్థన అంట. ఇన్ని చెయ్యాలా? ఆదివారం పూట కాసేపు ఎత్తే పనికిరాదా?
అన్నట్టుగా అసలు ప్రారంభంలో మీకు మాట చెబుతున్నా వినండి. ప్రారంభంలో విజ్ఞాపన కూడి కంటే 50 మందికి తక్కువ లేరు. నేను కూడా బయట ఎవరన్నా శనివారం రోజు ఒకవేళ సభలు పెట్టినా కానీ, సభలకు చెప్పినా కానీ మానుకొని సంఘ బిడ్డలు 50 మందిగా వస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేయడానికి వస్తున్నారు, నేను కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తే బాగుండని బయట విషయాలు కూడా నేను మానుకొని నేను నిలబెడతా వస్తే అబ్రహాముని ఎండవేళ ముగ్గురు దర్శించడానికి వచ్చినట్లుగా అప్పుడొకళ్ళు వచ్చిపోతా ఉన్నారు. కొంతమందికి బాగా భారం అనిపిస్తుంది, ఇరుకు అనిపిస్తుంది. ప్రారంభంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆసక్తి ఈనాడు కోల్పోయారు. పరుగులెత్తినటువంటి అనుభవం ఈనాడు బాగొట్టుకున్నారు. విసుగు చెంది ఇరుకైపోయి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దూరం ఎవడెళ్తాడు తెలుసా? మీరు జాగ్రత్త వినండి. స్వేచ్ఛగా బతకాలనుకున్నవాడు దూరంగా వెళ్ళిపోతాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు గమనించాలి. మీ పిల్లలు మీతో ఉండి మీతో పడుకుంటూ ఉండేటువంటి పిల్లలు ఒక్కసారిగా మీ దగ్గర పడుకోము, మేము దూరంగా పడుకుంటాము అంటే మీరు అర్థం, వాడు స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నవాడు ఇష్టానుసారంగా బ్రతకాలనే ఆలోచన కలిగినాడు. అవునంటారా కాదంటారా? ఏది మీరు మాట్లాడరు అంతే, అది వాస్తవం. తల్లిదండ్రులకు తెలుసు ఆ సంగతి. వాక్యంలో చాలా విలువైన విషయాలు రాయబడినాయి దేవుని ప్రజలారా. వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు. వేరుగా బ్రతకాలని ఎవడైతే కోరుకుంటాడో వాడికి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలని ఆశ కలిగిన వాడు వేరైపోవాలనుకుంటాడు. ఇక్కడుంటే మాకు ఇరుకు అని మాట్లాడతాడు. ఆ విధంగా ఈనాడు చాలా మంది భక్తిని ఇరుకుగా భావించారు, పరిశుద్ధుల సహవాసాన్ని ఇరుకుగా భావించారు, ఉపవాస ప్రార్థనలు ఇరుకుగా భావించారు, వేకువజామున ప్రార్థనలు ఇరుకుగా భావించారు, పరిశుద్ధ జీవితాన్ని జీవించడం చాలా కష్టంగా భావించారు, ప్రతిష్టతలో నిలబడటం చాలా ఇరుకుగా భావించి ఇక మాకు అక్కర్లేదని చెప్పి దూరం అయిపోవాలని చెప్పి ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు, ఎన్నో ప్రయత్నాలు పడుతున్నారు. ఇక వేరుగా మరొకటి సిద్ధపరచుకోవాలనుకున్నారు. దానికోసం అప్పు చేసి వాళ్ళది కాకపోయినా, వాళ్ళ శక్తి కాకపోయినా, ఏది ఏమైనా సహవాసంలోనే నిలబడాలనేటువంటి ఒక ఉన్నతమైన ఇంకిత జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టి దూరంగా బ్రతకాలి. సంఘానికి దూరంగా బ్రతకాలి, సమాజానికి దూరంగా బ్రతకాలి, నీతికి దూరంగా బ్రతకాలి, అసలు దేవుడికే దూరంగా బ్రతకాలి అని వాడిది కానిది కూడా తగిలించుకున్నారు. అసలు వాళ్ళకి సంబంధమే లేదు. వింటున్నారా? వాళ్ళకి సంబంధమే లేని వాటిని కొన్ని తగిలించుకున్నారు. మీరు జాగ్రత్త వినండి. తీరా లేనిపోయిన భారాలు పెట్టుకొని ఏదైతే తగిలించుకున్నారో దాన్ని బాగొట్టుకున్నారు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. స్వేచ్ఛగా బ్రతకాలనుకునేవాడు శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటాడని మీరు మర్చిపోవచ్చు. వింటున్నారు మీరు? ఎవడైతే స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటాడో, ఇరుకును ఎవడైతే కోరుకోడో వాడు ఖచ్చితంగా శ్రేష్టమైన వాటిని కోల్పోతాడు. ఇరుకును కోరుకోవాలి ఒక క్రైస్తవుడు, గద్దింపును కోరుకోవాలి క్రైస్తవుడు, సహవాసం అది కష్టం అనిపించినా అందులో నిలబడాలి ఒక క్రైస్తవుడు. లేకపోతే నీ జీవితంలో శ్రేష్టమైన వాటిని కోల్పోతావు. నువ్వు అది నీ చేతిలో ఉండదు, నువ్వు కోల్పోతావు. ఈనాడు అనేకులు దేవుని ప్రజలారా వారి చేతిలో ఉన్న విలువైన వాటిని జార విడుచుకున్నారు. ఇవి కనబడట్లేదు. ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి మారు మనసును పోగొట్టుకున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి నీతి కలిగిన జీవితాన్ని పోగొట్టుకున్నారు దేవుని ప్రజలారా. వాళ్ళలో ఉన్న ప్రతిష్టతను పోగొట్టుకున్నారు, వారిలో ఉన్న దేవునితో వారికి ఉన్న మంచి సంబంధాన్ని పోగొట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఏర్పాటునే పోగొట్టుకున్నారు, వారి ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నారు, వారి వైరాగ్యాన్ని పోగొట్టుకున్నారు, దేవుని దగ్గర వారికి ఉన్న నమ్మకత్వాన్ని కూడా పోగొట్టుకున్నారు. దానికి కారణం ఇష్టానుసారంగా బ్రతకాలనే ఆశతో. ఇష్టానుసారంగా బ్రతకాలి, దూరంగా బ్రతకాలి, లోకాన్ని అనుభవించాలి అనే ఆశ కలిగినటువంటి వారు శ్రేష్టమైన వాటిని పోగొట్టుకున్నారు. ఈ రోజున ఎంతమంది దగ్గర దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణ కలిగి ఉన్నారు? ఎంతమంది విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది ప్రభు పాదాలు పట్టుకునే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు? ఏదో సంపాదించడం కోసం, ఏదో కట్టుకోవడం కోసం ఉన్నదాన్నే పోగొట్టుకునే రకాలు, పోగొట్టుకునేదాకా దాని విలువ తెలియట్లా. ఈ రోజున ఖాళీ చేతులతో మిగిలిపోయారు. జీవితంలో నమ్మకత్వం లేదు,
జీవితంలో యథార్థత లేదు, జీవితంలో నీతి లేదు, న్యాయాలు లేవు, పరిశుద్ధత లేనే లేదు. అన్నిటినీ పోగొట్టుకున్నారు. ఏం చేశారు చెప్పండి? అన్నిటినీ పోగొట్టుకున్నారు. ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు, కుటుంబాల్లో సమాధానాన్ని పోగొట్టుకున్నారు, పోగొట్టుకుపోక అప్పులు పాలయ్యారు, రోగాలు బారిన పడ్డారు, సమస్యల మధ్యలో చిక్కుబడిపోయాయి కుటుంబాలు. దీనంతటి కారణం ఏంటి? ప్రవక్తల సమూహంలో ఉన్న నీవు, శిష్యుల సమూహంలో ఉన్న నీవు, ఒక పరిశుద్ధుల సహవాసంలో ఉన్న నీవు దూరం అయిపోవాలనే ఆశ నీకు కలిగింది. ఆ ఆశను బట్టి నువ్వు దూరం అయిపోయావు. స్వేచ్ఛగా బ్రతకాలని ఇష్టపడ్డావు, ఎక్కడుంటే కుదరదు అనుకున్నావు. దూరంగా బ్రతకడానికి, నీ ఇష్టానుసారంగా తిరగడానికి అలవాటు పడిపోయి ఏదో ఒక సాకు చెప్పి ఇరుగ్గా ఉంది, ఇబ్బందిగా ఉందని చెప్పి బయటికి పోయి ఇప్పుడేమైంది? మొత్తం బాగొట్టుకొని కూర్చున్నావు. ఇప్పుడేముంది? కుటుంబంలో ప్రేమానురాగాలు లేవు, నమ్మకత్వాలు లేవు, ఆర్థికంగా దరిద్రతలోనికి వచ్చేసావు, జీవితం అంతా సమస్యలో. ఎన్ని అప్పులు అయ్యాయి, ఎన్ని రోగాల బారిన పడ్డావు, ఎన్ని సమస్యల మధ్యలోనికి వచ్చావు. ఒకసారి కూర్చొని ఆలోచించు. దేవునికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, నీకు ఇష్టానుసారంగా బ్రతకాలని నువ్వు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయావు కదా. ఈ రోజున నీకు సమాజంలో ఏ గౌరవం దక్కింది? ఏ స్థాయిలో ఉన్నావు నీవు? విలువైన వాటన్నిటిని కోల్పోయావు. ఈ రోజున నీకు బాధ అనిపించట్లేదు, కానీ ఒక్కసారి నువ్వు కూర్చొని ఆలోచిస్తే ఏమేమి కోల్పోయావు నీకు అర్థమైద్ది. ఏమేమి కోల్పోయావు నీకు అర్థమైద్ది. ఈ రోజున దేవుని పేరు చెప్పుకొని దేవుని బిడ్డలుగా పిలువబడుతూ కూడా అన్ని విలువైన వాటిని పోగొట్టుకొని ఎందుకు పోయాయి ఇవన్నీ? దేవుల్లో ఉండి పోగొట్టుకున్నారా? దేవుల్లో ఉండి కాదు, స్వతంత్రంగా బ్రతకడానికి ఇష్టపడి, ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడి, బలాదురు తిరగడానికి ఇష్టపడి, పరిశుద్ధుల సహవాసాన్ని కూడా కాదని కాలదన్నుకొని ఇష్టానుసారంగా బ్రతకాల ఒకే ఒక్క ఆంక్షతో దూరం అయిపోయారు. ఈ రోజున పోగొట్టుకున్నారు. ఈ రోజున ఒక మాట చెబుతున్నా వినండి. ఇంతవరకు నీ జీవితంలో వేటిని పోగొట్టుకున్నావు, దేవుడు మరలా వాటిని నీ చేతికి అప్పగించబోతున్నాడు. చప్పట కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. పోగొట్టుకున్నావనే ఒక బాధ నీకు కలిగితే, ఏం పోగొట్టుకున్నావు ఈ రోజు నువ్వు ఆలోచిస్తే, అయ్యో పోగొట్టుకున్నానే ఒక దిగులు నీ జీవితంలో ఉంటే, మరలా మునిగిపోయిన గొడ్డల్ని చేతికి అప్పగించిన దేవుడు నీ జీవితంలో మునిగిపోయిన నీ ఆధ్యాత్మిక స్థితిగతులను మరలా నీ చేతికి అప్పగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమానుబంధాలని మరలానికి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. కొందరి కుటుంబాల్లో ఆరోగ్యం మునిగిపోయింది, మరలా ఆరోగ్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. కొన్ని కుటుంబాల్లో ఆర్థిక దరిద్రత, ఒకప్పుడు నలుగురికి ఇవ్వగలిగిన వాళ్ళు ఇప్పుడు 4 చోట్ల ఏడగాడి తేడా చేయి చాపుకునేటువంటి బతుకు వచ్చేసింది. మునిగిపోయిన నీ క్షేమస్థితిని మరలా నీ చేతికి అప్పగించబోతున్నా. స్తోత్రం చెప్పు. నీ జీవితంలో ఏ పరిస్థితులు, నీ ఉన్నతమైన అనుభవాలు నీ జీవితంలో మునిగిపోయాయో మరలా దేవుడు నీ చేతికి అప్పగించబోతుంది. నిశ్చయముగా దేవుడు ఈ దినం మన జీవితాల్లో అడుగంటిపోయి కనుమరుగైపోయిన క్షేమస్థితిని మరలా దేవుడు మన చేతికి అప్పగించునుగాక. అలాంటి అప్పగించుతున్న దేవునికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మునిగిపోయిన గొడ్డల్నే పైకి చేసి అనుగ్రహించి పైకి ఇచ్చి తీసుకొచ్చి తన చేతికి అప్పగించిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏమేమి కోల్పోయావో వాటిని దేవుడు మరలా నీ చేతికి అప్పగించబోతున్నాడు. అయితే ఇరుకును కోరుకోవడానికి ఇష్టపడినావు. ఇరుకును కాదని విశాలతలోనికి వెళ్ళాలంటే ఒక ఆలోచన కనుక దేవుని ప్రజలను కలిగి ఉంటే జాగ్రత్తగా ఆలకించండి. విశాల మార్గం నిన్ను నరకానికి తీసుకెళ్ళి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడాడు. మత్తయి సువార్త, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనానికి పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలంగా ఉంది, దాని ద్వారము ప్రవేశించేవారు అనేకులు, జీవమునకు పోవు మార్గము ద్వారము ఇరుకును,
ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఇటు చూడండి, అందరూ సంఘంలోకి వస్తారు కానీ జీవాన్ని కనుక్కునే వాళ్ళు కొందరేనట. ప్రభువు అన్నాడు, ఇరుకు ద్వారా ప్రవేశించండి. ఇష్టపడండి, ఇరుకును ఇష్టపడండి. విశాల మార్గాన్ని గనక నువ్వు ఎంచుకుంటే అది విశాలంగా ఉండిద్ది, వెడల్పుగా ఉండిద్ది, కానీ అది నాశనానికి తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది చెప్పండి? నాశనానికి తీసుకెళ్తుంది. కానీ జీవాన్నిచ్చే మార్గం, నిత్య జీవాన్నిచ్చే మార్గం అది ఇరుకుతోనే ప్రారంభమైంది. దేవుని ప్రజలారా, ఈ క్రైస్తవ జీవితం ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గం గుండా ఎవరైతే వెళతారో వారు ఖచ్చితంగా దేవుని ప్రజలారా కోట్లు సంపాదిస్తారని నేను చెప్పను, కానీ నిత్య జీవితాన్ని సంపాదించుకుంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. లక్షలు, కోట్లు, ఉన్నతమైన పేరులు, ఘనతలు దొరుకుతాయని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు వాళ్ళు. విశాల మార్గాన్ని కోరుకున్నావా? విశాలంగా బ్రతకడానికి ఇష్టపడ్డావా? నీ జీవితంలో అది నష్టాల బాటలో నీ తీసుకెళ్ళింది. నిన్ను ఇరుకును కోరుకో, గద్దింపును కోరుకో, నాయకత్వాన్ని కోరుకో, అది నీ జీవితానికి ఎంతైనా మేలు. ఇష్టం వచ్చినట్టుగా బతకడానికి ఏ రోజు నీ జీవితంలో ముందుకెళ్ళబాక, అది నీ జీవితానికి నష్టాన్ని తెచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఒక 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక ముగింపులోనికి వస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించాలి. దేవాది దేవుడు మరలా ఆ కోల్పోయిన వాటిని మరలా మన జీవితాలకు అప్పగించగలడు. ఈ రోజున ఆలోచించు, నీ గొడ్డలు ఎక్కడ మునిగిపోయింది? నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ మునిగిపోయిందో ఆలోచించు. దేవుడు మరలా నీకు అనుగ్రహించును గాక. ప్రారంభంలో ఆసక్తి దేవుడు మరలా మన జీవితంలోనికి మరలా అనుగ్రహించును గాక. త్వరగా ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మరలా ఎప్పుడు ఆ మునిగిపోయిన వాటిని మరలా నీ చేతికి అప్పగిస్తాడంటే, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుని ప్రజలారా, రావలనని కోరగా వచ్చేది. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మీరు వింటున్నారా? మునిగిపోయిన గొడ్డలి అనండి, మునిగిపోయిన గొడ్డలి. మునిగిపోయిన క్షేమం అనండి, మునిగిపోయిన పురుషులు చెప్పాలి. మునిగిపోయిన క్షేమం అనండి, మునిగిపోయిన క్షేమం, మునిగిపోయిన ఆత్మీయత అది మరలా తిరిగి రావాలంటే మొదట నీకేం కావాలంటే పరిశుద్ధుల సహవాసం కావాలి. ఏం కావాలి చెప్పండి? చెప్పాలి, పురుషులు చెప్పట్లా. పరిశుద్ధుల సహవాసం కావాలి. దేవుని ప్రజలతో సహవాసం ఉండాలి. దైవజనుడితో నీకు సహవాసం ఉండాలి. వీడికి స్వతంత్రంగా వెళ్ళాలని ఆశ ఉంది, అయితే వీడు చేసిన మంచి పని ఏంటంటే, నువ్వు కూడా మాతో రా అని అన్నాడు. దైవజనుడు తనతో ఉన్నాడు కాబట్టి కోల్పోయినటువంటి తన గొడ్డలు మళ్ళీ తిరిగి రావడానికి, సంపాదించడానికి వీలు కలిగింది. మీరు జాగ్రత్త వినండి. కొంతమంది ఇష్టానుసారంగా బ్రతకాలని ఒక ఆశతో అసలు ఇక దైవజనుడి మాట కూడా వినరు. వింటున్నారా? ఇక వాళ్ళ ఇష్టానుసారం, కనీసం పాస్టర్ గారు పలకరించినా పలకరించరు, పాస్టర్ గారు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరు. 4 వారాలు చర్చికి రాలేదనుకో, రావట్లేదు ఏందని చెప్పి ఒకవేళ ఫోన్ చేస్తే ఫోన్ అందుబాటులో ఉండదు. ఒకవేళ ఫోన్ రింగ్ అయ్యిద్ది, ఎన్నిసార్లు పాస్టర్ గారు ఫోన్ చేసినా ఇక దానికి రిప్లై ఉండదు. మళ్ళీ అందరికీ ఫోన్లో చూసుకుంటారు, చేస్తే చేసేళ్ళే అని అనుకుంటారు. ఇక దాన్ని పక్కన పెట్టి వాళ్ళు చేసుకో. మళ్ళీ మనం ఫోన్ చేస్తే బిజీగా ఉంది, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీరు కాస్తంత వేచి ఉండండి అనేది. సర్లే మనం వేచి ఉందాము, మన బిడ్డలు చూసి చేస్తారులే అనుకుంటే చెయ్యరో, ఇక ఫోన్లు రావు, ఇక మనం వేసి ఉండటమే. ఒకవేళ ఇంటికి పోయినా కానీ వేచి ఉండటమే. ఏంది? ఇంటికి పోయినా కానీ మనం వేచి ఉండటమే. ఆయన ఎన్నెన్నో పనుల్లో ఉంటాడు. ఇక అక్క కనపడదు, అన్న కనపడరు. అన్న ఫోన్ చేస్తే నేను మీ ఇంటికి వచ్చానన్నా, అక్క మీ ఇంటికి వచ్చానక్క అని అంటే, అన్న నేను పలానా చోట ఉన్నాను, అక్కడున్నాను ఇక్కడున్నా, అదేం ఉండదు. ఏడవ చాట పనికి మాలిన చోట కూర్చొని ఉంటారు. ఇది జాతి వినండి. ఇక ఆ దైవజనుడితో సహవాసం కూడా పూర్తిగా కట్ అయిపోతారు. కొంతమంది ఈ పాస్టర్ గారు ఎట్టే వదిలేస్తే పద్దాకు వస్తుంటని చెప్పి ఇక కఠినంగా మాట్లాడటం మొదలు పెడతారు. అవసరమైతే పాస్టర్ గారిని గౌరవం లేకుండా మాట్లాడతారు. అప్పుడు ఇక పాస్టర్ గారు అనుకుంటారుగా, వీడు మనమే కాదనుకున్నప్పుడు ఇంకెందుకు ఊరుకుంటారుగా. అప్పుడు ఇష్టం వచ్చినట్టు జరగవచ్చు. ఊరక ప్రార్థనకు వస్తున్న కాడి నుంచి పాస్టర్ గారు
ఖండిస్తాడు, గద్దిస్తాడు, అటు వద్దంటాడు, ఇటు వద్దంటాడు, నువ్వు బతుకు మంచిది కాదంటాడు. వాక్యం నా కోసమే. మరి శనివారం పూట ఎవరు చెబుతారో కానీ ఈయన పొద్దున్నే నా కోసమే రాసుకొని కూర్చుంటాడండి. ఎవరు చెప్పరు, పరిశుద్ధాత్మ దేవుడే చెబుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఈయనతో లేకుండా పోతే ప్రశాంతంగా ఉండొచ్చు, పోగొట్టుకుంటా జాగ్రత్త. పరిశుద్ధుల సహవాసులో నిలబడు. జతగా ఉన్నవాడు ఒకడు పడిపోతే ఇంకోడు వాడిని లేపుతాడు, గుర్తుపెట్టుకో. పరిశుద్ధులతో సహవాసాన్ని కలిగి ఉండు. ఆ సహవాసులో పడిపోయిన నిన్ను నిలబెట్టిద్ది ఒక పిలుపు, ఒక సమర్పణ, ప్రతిష్ట కలిగినటువంటి సేవకుని మాటకు విధేయుడుగా మారాలి. విధేయత చూపగలిగితే నీ జీవితంలో ఏమి పోగొట్టుకున్నావు నీ కుటుంబంలో మరలా వాటిని నువ్వు పొందుకునే ఒక మార్గాన్ని చూపుతాడు. స్తోత్రం చెప్పు. అసలు దైవజనుల యొక్క సహవాసమే నీకు లేకపోతే ఇక పోగొట్టుకున్న దాన్ని నువ్వు పొందుకోలేవు. అర్థమైందా? పాస్టర్ గారంటే నేను నీకు అసహనం ఏర్పడింది అనుకో, ఇక నువ్వు పోగొట్టుకుని ఏడుతో కూర్చోవటమే. అయ్యో ఆశీర్వాదం పోయిందే, కుటుంబంలో ఆరోగ్యం పోయిందే, అప్పులు పాలైపోయామే, సమాజంలో విలువ లేకుండా పోయింది, కుటుంబంలో క్షేమం లేకుండా పోయింది, ఇక ఏడుపే నీ జీవితానికి దిక్కు. పాస్టర్ గారు ఇటు పిలిస్తే అడ్డుపోతారు. మరి రేపు ఆదివారం రండి అని చెప్పి ఫోన్ చేస్తా వస్తానన్నా అని అంటారు. ఇక కంటికి కనపడరు. దూరం అయితే ఎవరికి నష్టం? నీకే నష్టం. ఎవరికి నష్టం? కొంతమంది నీకే నష్టం అని అంటున్నారు. మీరు జాగ్రత్త వినండి. పరిశుద్ధుల సహవాసం అవసరం. ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధుల సహవాసం అవసరం. రెండవదిగా దేవుని ప్రజలారా, 6వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పోయిన గొడ్డల గురించి ఇతడు దైవజనుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? చెప్పరే మీరు పెద్ద సహవాసం అక్కడ చూడండి అయ్యా, చూడండి ఇక ముగింపులోనికి వచ్చి పోయిన దాని గురించిన ఒక చింత తనలో ఉంది. మొదట పోయినది నీకు మరలా సంపాదించుకోవాలంటే పరిశుద్ధుల సహవాసం ఉంటే సరిపోదు, పోయిన దాని గురించిన బాధ కూడా నీకు ఉండాలి. అర్థమైందా? అయ్యో నేను ఇది కోల్పోయానే, దేవుని దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోయాననే బాధ నీకు ఉండాల. కొంతమందికి ఆ బాధే ఉండదు. ప్రశాంతంగా 3 పూటలు తింటారు, ప్రశాంతంగా తింటారు. నేను ప్రార్థనలో బలహీనమైపోయానే, దేవుని సన్నిధికి దూరం అయిపోయానే, యథార్థతను కోల్పోయానే, నమ్మకత్వాన్ని కోల్పోయానే, ఆసక్తిని కోల్పోయామనే చింతాకు బాధ కూడా ఉండదు. ఏ పూటకు ఆ పూట ఏం తిందామా, ఏం తాగుదామా, ఏది తక్కువగా అసలు బాధ అనిపించిద్దా? బాధ అనిపించదు. జేబులో ఉన్న 500 రూపాయలు కనుక పోతే ఇక కూర్చొని అబ్బో ఏం బాధపడతారో. అంతకంటే విలువైన రక్షణ ఎప్పుడు పోగొట్టుకున్నావు నువ్వు. దేవుని దగ్గర నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావు నువ్వు. ఆ బాధ ఏమన్నా ఉందా? ఆ చింత ఏమన్నా ఉందా? ఎవడైతే దాని గురించి బాధపడి ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గర, వాడు మరలా పొందుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఒకటి, దైవజనులతో సహవాసం. గుర్తుపెట్టుకోండి. పిలుపు, సమర్పణ కలిగిన దైవజనులతో సహవాసంలో ఉండాలి. ఆ సహవాసమే నిన్ను ఎలాగ పడిపోయినా మరలా నిలబెట్టింది. ఒకవేళ లోకంలో బతుకుతున్నా సేవకుడు నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే అసహనంగా ఫీల్ అవ్వమాక. ఏందంటే ఆయన చెప్పేదని ఫీల్ అవ్వమాక. అలాగ ఫీల్ అయ్యి దైవజనుడు నీకు దూరం అయితే నీ జీవితం ఎప్పటికీ ఏడుపే మిగిలిపోతుంది. దైవజను మాటకు లోబడగలిగిన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ సంపాదించుకోగలుగుతావు. రెండవదిగా ఆ బాధ నీకు ఉండాలి, ఆ దిగులు నీకు ఉండాలి. ఎంత వెనకబడ్డావో ఆ దిగులు నీకు ఉండాలి. కొంతమందికి ఆ దిగులే లేదు, అస్సలు దిగులు లేదు. ఏందంట ఈ వారం కాకపోతే ఇంకో వారం పోతాం, ఈ నెల కాకపోతే ఇంకో నెల, ఏంది ప్రభు వల్ల వేయాల్సిందేనంటారా? అంత ఏమి లేదు. జీవితంలో అన్నిటిని పోగొట్టుకున్నాను, కానీ ఆ బాధ నీకు తెలియట్లే. ఇప్పుడు విలువైన వాటన్నిటిని పోగొట్టుకున్నావు. పోగొట్టుకున్న తర్వాత కన్నీళ్లు తప్పితే ఏం మిగలవు. ఆ బాధ ఉంది. అసలు ప్రారంభంలో ఒక ఆదివారం ప్రార్థన బాగుపోతే అసలు హృదయంలో ఎంత వేదన, ఎంత బాధ. ప్రభువా నన్ను క్షమించయ్యని ప్రార్థన చేసిన అనుభవాలు ఇప్పుడు లేవో. ఇష్టమైపోయింది. ఎవడిష్టం వాడిది. పోగొట్టుకున్న ఒక బాధ నీ జీవితంలో లేకపోతే నువ్వు చచ్చినోడితో సమానం.
బాధ కలగాలి. దేవునికి ఎంత దూరం అయిపోతానంటే దిగులు నీకు కలగాలి. పరుగులెత్తిన ఆసక్తి ఏం పోయింది? ఎటు పోయింది? రెండోదిగా బాధ ఉండాలి. మూడోదిగా దేవుని ప్రజలారా 6వ అధ్యాయం 6 నుంచి 7 వచనంలో ఈయన అన్నాడు, పోగొట్టుకున్నావు సరే, బాధపడుతున్నావు సరే, ఎక్కడ పోగొట్టుకున్నావు చెప్పు అన్నాడు. ఏమన్నాడు చెప్పు అశోక్ అన్న, ఏమన్నాడు? ఎక్కడ పోగొట్టుకున్నావో చెప్పు అని అంటే వాడు సరిగ్గా చెప్పాడు. ఇదిగో ఎక్కడేనయ్యా పోగొట్టుకుంది అని అన్నాడు. వింటున్నారా మీరు? ఎక్కడే పోగొట్టుకున్నాను అని అంటే ఆయన లేత మొక్కను, ఒక కొమ్మను నరికాడు. మీరు జాగ్రత్త వినండి. కొమ్మ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం చెబుదామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అని ఒక లేత కొమ్మతో పోల్చడం జరిగింది. మీరు ఇంటికి పోయినా చదువుకోండి, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. నీ జీవితంలో కోల్పోయినది మరలా నువ్వు సంపాదించాలంటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో పరిశుద్ధుల సహవాసం ఉండాలి. కోల్పోయాననే బాధ నీకు పశ్చాత్తాపం కలగాలి. అలాగా కలిగితే ఆ దైవజనుడి దేవుని ప్రజలు మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఈ బాధ కలిగితే సరిపోదు, ఎక్కడ పోగొట్టుకున్నావో నీకు తెలియాలి. వింటున్నారా? ఇది చూడండి, ఏం తెలియాలి చెప్పరే మీరు? ఎక్కడ పోగొట్టుకున్నావో తెలుసుకోవాలి. ఇప్పుడు చదువుతున్నా వినండి. ఒక 5 నిమిషాలు పెరిగింది కానీ మీరు జాగ్రత్త వినండి. అసలు పరిశుద్ధులు వారికి ఉన్న బలమైన వాటిని, శ్రేష్టమైన వాటిని ఎక్కడ పోగొట్టుకుంటున్నారు తెలుసా? హవ్వ అనండి. హవ్వమ్మ ఏడ పోగొట్టుకుందో తెలుసా? తనకున్నటువంటి దేవుని మహిమను పోగొట్టుకుంది ఎక్కడో తెలుసా? అపవాది మాటిని, ఏం కాదులే దేవుడు అట్టే చెబుతాడు, అది తినొద్దంటాడు, ఇటు బాగొద్దంటాడు. అవన్నీ ఏం అవసరం లేదు, తింటే ఇంకా మీరు బాగుపడతారు, నువ్వు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబం బాగుపడితే. నా మాటినో సైతానా, నా మాటినో. దేవుడు చెప్పినంత నీతిగా బతికి తినటానికి కూడా తిక్కు దొరకదే పిచ్చి మొహమా. మీరు దేవుళ్ళు అయిపోతారు, మీరు దేవతలు అయిపోతారు. మీకు అర్థం కావట్లా? నేను చెప్పిన పని చెయ్యి, ఎవడికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. లోకలు చేయనోడు ఎవడున్నాడు? ఈ పని చెయ్యి, నీ కుటుంబం బాగుపడితే అప్పుడు అడుగు. ఆనంద్ ఆశపడిందా? ఘనతను ఆశించిందా? వింటున్నారా? దేవునికి వ్యతిరేకంగా క్షేమంగా బ్రతకాలనే ఒకే ఒక్క ఆశ మహిమను కోల్పోయేటట్లుగా చేసింది. మహిమ ఎక్కడ మునిగిపోయింది? దురాశలో మునిగిపోయింది. గుర్తుపెట్టుకో. ఈనాడు అనేకులు దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి మంచి సంబంధం, దేవుని ప్రభావం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఖచ్చితంగా ఆలకించాల్సిందే. నువ్వే అంటావు, దేవుడు ఆడవలేడయ్యా, నా దగ్గరే ఉన్నాడని. ఈరోజు నువ్వు దేవుడికి దూరం చేసింది అంటే సైతాను గాడి మాటిని ఆశించకూడదన్నది ఆశించే, చెయ్యొద్దన్న పని చేసి, అయినా ఏం కాదులే, దాని ద్వారా మనం ఇంకా గొప్పవాళ్ళు అయ్యారా? సావుని తెచ్చిపెట్టుకున్నారు. ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఆశించొద్దు అన్న దాని గురించి ఆశించి దేవుని మహిమను పోగొట్టుకున్నావు, నీ మహిమ అక్కడ మునిగిపోయిందేమో గుర్తుపెట్టుకో. నోవహు తెలుసుగా, రక్షణ ఓడను కట్టాడు. రక్షణ ఓడను కట్టి భూప్రపంచం అంతా నాశనం అయిపోయినా కానీ నోవహు కుటుంబం మాత్రం బాగుపడింది. తెలుసుగా, ఆయన సజీవుడిగా ఉంచాడు. చివరికి ఏ పిల్లలైతే బతికించుకున్నాడో ఆ పిల్లల్ని శపించేవాడయ్యాడు నోవహు. తెలుసా? నోవహు ఆ పిల్లల్ని శపించేవాడయ్యాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో 20 నుంచి 25 వచ్చిన వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేనివల్ల తెలుసా? తన నీతి తాగుడు దగ్గర పోయింది. ఎక్కడ పోయింది చెప్పండి? 120 సంవత్సరాలు ఓడను కట్టాడు. ఓడను కట్టి జలప్రళయం నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత మనోడేం చేశాడు తెలుసా? ద్రాక్ష తోట వేసాడు. చెప్పండి, మీరు చెప్పండి, ఏం వేసాడు? ద్రాక్ష తోట వేసి బాగుపడిన తర్వాత మనోడు ముందుకు అలవాటు పడిపోయాడు. బాగుపడిన తర్వాత అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, వాళ్ళని కాపాడుకోవాలి చెప్పి కుటుంబాన్నంతా ఒక మార్గంలో తెచ్చుకొని, ఒక రూట్లో తెచ్చుకొని, ఒక ఓడను కట్టి అందరూ నశించిపోయినా ఈయన ఒకడు బతికి చివరికి తాగి తన బిడ్డలు శపించాడు. తెలుసా? షేము, హాము, యాపేత్ అనేటువంటి 3 కొడుకులు. హాము అనేవాడిని శపించాడు తాగిన మైకంలో. ఎంత దారుణం అంటే, తాగి, అంటున్నారా, తాగి బట్టలు లేకుండా ఇంట్లో పడుకున్నాడు. పిల్లలు తిరిగే ఇల్లు కాదా? బట్టలు లేకుండా ఇంట్లో పడుకున్నాడు.
రెండోవాడు ఆడుకుంటా వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. చూసి వాళ్ళ నాన్న బట్టలు లేకుండా పడుకోవడం చూసి పోయి వాళ్ళ అన్నోళ్ళకి చెప్పాడు, మరే నాన్న ఈ పరిస్థితుల్లో ఉన్నాడని. చేసేదేమో లేక పిల్లలు వెనక్కి తిరిగి దుప్పటి తీసుకొచ్చి వెనక నుంచే ఆయన మానాన్ని కప్పి వెళ్ళిపోయారు. ఇద్దరు మేలుకున్న తర్వాత నోవహు ఏం చేశాడు తెలుసా? నా మీద దుప్పటి కప్పింది ఎవరు అంటే హాము అనేవాడు చెప్పాడయ్యా నాన్న, అందుకని మేము వచ్చి కప్పేసాం, మేమేం చూడలేదు అని మాట్లాడితే హామును శపించాడు వాళ్ళ నాన్న. బిడ్డలను శపించాడండి నోవహు. దేనికి? మత్తు పదార్థానికి బానిసయ్యి. ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయా? నీ నీతిమంతుడివే, తాగుళ్ళో పడిపోయావు నువ్వు. ఒకప్పుడు నీ బిడ్డలకి, నీ కుటుంబానికి రక్షణకు ఆధారం నువ్వు, నీ కుటుంబం బాగుపడటానికి ఆధారం నువ్వు. మందుకు బానిసైపోయి ఈరోజు నీ బిడ్డలు నాశనం అవడానికి నువ్వే కారణమయ్యా. ఇప్పుడు ఆలోచించు, నీ జీవితం ఎక్కడుందో. ఒకవేళ నీ నీతి త్రాగుడి దగ్గర పడిపోయిందేమో, మునిగిపోయిందేమో, ఎక్కడ పడిందో గుర్తు చేసుకో. అంత మాత్రమే కాదు దేవుని ప్రజలారా, బైబిల్లో మనకు ఏశావు కనపడతాడు. ఎవరు కనపడతారు చెప్పండి? ఏశావు. ఏశావు ఇంటికి జ్యేష్ఠుడు. జ్యేష్ఠత్వాన్ని ఏడ బాగొట్టుకున్నాడు? పొట్ట కూటికాడు బాగొట్టుకున్నాడండి. ఒక్క పూటే పనికి మళ్ళీ పెడితే ఒక పూట పెడతారేమో, జీవితాంతం పోషిస్తారు వాళ్ళు. యాకోబు జీవితాంతం పోషిస్తాడా? యాకోబు ఊరకేం పెట్టలా, స్వార్థం కోసం పెట్టాడు. అది మనకు తెలీదు. ఒక పూట భోజనం పెడుతున్నాళ్లే, ఇదిగో పెడతా గానీ ఏం చేయమంట, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసి ఆ పోతే పోని ఒక పూట మంచి భోజనం తింటాం మనం. మరి తిండికి మొహవాసం అంటండి. ఏశావు కడుపు నింపుకోవటం కోసం, మీరు అంటారు కదా కడుపు నింపుకోవటం కోసం ఏం చేసినా తప్పు లేదని. కష్టపడితే తప్పు లేదు, ఉన్నదాన్ని అమ్ముకుంటే తప్పు. అది దేవుడు నీకు ఇచ్చిందని అమ్ముకుంటే తప్పు. దేవుడు నీకు ఇచ్చిన ఆధ్యాత్మిక క్షేమస్థితిని అమ్ముకుంటే తప్పు. అది వ్యభిచారం అని వాక్యం చెబుతుంది. ఏశావును వాక్యం అలాగ సంబోధించలేదా? ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండినేమో జాగ్రత్త అని చెప్పలేదా? నేనే చదువుతున్నట్టుగా మీరు నా వైపు గురించి వస్తారేంది? తిండికాడ పడిపోతున్నారు. ఇప్పుడు చెప్పు, నీ కొండలు ఎక్కడ పడిపోయింది? దేనా ఎక్కడ పడిపోయింది? లోక స్నేహంలో పడిపోయింది. 12 మంది అన్నల తర్వాత ఒక్క కుమార్తె గారాభంగా పెరిగింది. కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నట్లుగా నేను ఎందుకు ఉండకూడదు అనుకుంది. లోకస్తులతో స్నేహం చేయాలనుకుంది. లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఎలాగ బ్రతుకుతున్నారో అలాగ బ్రతకాలనుకుంది. ఏమైంది? యవన కాలంలోని చరిత్రహీనురాలైపోయింది. తన కన్యాత్వం ఎక్కడ పడిపోయింది? వివాహం కాకమునిపే కంటకురాలనేటువంటి ఆ చెడ్డ పేరు ఎక్కడొచ్చింది? లోకాన్ని ఆశించడం ద్వారా వచ్చింది. పేరు యాకోబు, ఇశ్రాయేలు కుమార్తె. మళ్ళీ పైకి 12 మంది అన్నలు, ఉన్నతమైన భవిష్యత్తు కలిగిన అన్నలు, కుటుంబాన్ని పాడు చేసి పెట్టింది. లోకం పైన ఆశ కాదా? ఇప్పుడు ఆలోచించి, యవనస్తుడా యవనురాలా, ఎక్కడ మునిగిపోయావు? ఎక్కడ నీ భక్తి జీవితం మునిగిపోయింది? వింటున్నారా? సంసోను బలవంతుడు, తన బలం ఎక్కడ మునిగిపోయింది? పురుషులు చెప్పాలి, తన బలం ఎక్కడ మునిగిపోయింది? ఏది మాట్లాడరేందండి? స్త్రీ దగ్గర పోయింది. ఎంత బలవంతుడో మనోడు! వచ్చి గాడిద దవడ ఎముక తీసుకుంటేనే 1000 మందిని చంపినోడు. అంత రోషం, అంత పౌరుషం. అంత పౌరుషం కలిగినోడు ఎట్టబడిపోయావురా? అంత రోషం, అంత సత్తా కలిగినవాడు 1000 మందిని చంపగలిగిన బలం ఉంది, కానీ శరీర కోరికలను చంపగలిగిన బలం లేదు. వింటున్నారా?
1000 మందిని చంపగలిగిన శరీర బలం ఉంది. శరీర కోరికలు నిగ్రహించుకునే శక్తి లేదు. ఆ విషయంలో బలహీనుడైపోయాడు. నీ ప్రతిష్ఠ ఎక్కడ మునిగింది? అసలు ఎంత అయ్యా వింటున్నారిటో, ఎంత దారుణం. ఉన్న భార్యను పోగొట్టుకొని పేరులకి పంతాలకి పోయి నా మాట నువ్వు కాదంటావని భార్యకు దూరం అయ్యాడు. భార్య దూరం అయింది. తర్వాత ఊళ్ళెంబడి పడి తిరగాల్సి వచ్చింది. పనికి మానాలతో సహవాసం పెట్టుకోవాల్సి వచ్చింది. ఉన్న ప్రతిష్టతను పోగొట్టాడు. సంసోను, నువ్వు ఎంతటి వాడు? ఒకప్పుడు నువ్వు ఎంత బలవంతుడివి. నిన్ను చూస్తే శత్రువులు వణికేవాళ్ళు. ఇప్పుడు సామాన్యమైన వారి కంటే నువ్వు ఇంకా తక్కువ వాడి అయిపోయావు. జీవితంలో కనుదృష్టిని కోల్పోయాడు. ఎద్దు చేసే పని చేశాడు. ప్రతిష్టను కోల్పోయాడు. యవనస్తులు గ్రహించాలి. పురుషులు గ్రహించాల్సిన విషయం, ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం. దేవుని ప్రజలారా, ఈరోజు నువ్వు ఆలోచించు, నీ ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ మునిగిపోయింది? దావీదు ఎక్కడ పడిపోయాడు? చెడు చూపుల్లో కాదా పడిపోయింది? చెడు చూపుల్లోనే దేవుడితో తనకున్న అద్భుతమైన అనుభవం మునిగిపోయింది. అక్కడే ఇస్కరియోతు యోధా డబ్బు ఆశలో తన కోటలో పడిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. అద్భుతమైన సేవ చేస్తున్న బిలాము, దేవుని దర్శనాన్ని పొందుకున్నటువంటి బిలాము సైతం రాజు ఇస్తానటువంటి డబ్బు కోసం ప్రవచనాన్ని మార్చేశాడు. దేవుని ప్రజలను దీవించాల్సిన శపించడానికి ఇష్టపడుతున్నాడు. నేడు సేవకులు సైతం రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి ఆ 5,000 10,000 కోసం ఇష్టపడి కకృతి పడి ప్రజలను మభ్య పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ప్రజలను తప్పు త్రోవలో నడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఆ ధనాపేక్ష లోనైపోయినటువంటి బిలాము సేవనే కోల్పోయాడు. ఇస్కరియోతు యోధా తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుడు గమనించు, దేవుని బిడ్డ గమనించండి. మీ బైబిల్ గ్రంథాలు మూసేయండి. ఇక కోల్పోయిన దాన్ని దేవుడు మరలానికి ఇవ్వడానికి ఇష్టపోతున్నాడు. నీ గొడ్డలు ఎక్కడ మునిగిపోయిందో ఆలోచించు. పాపంలోనా, లోకాశల్లోనా, లోక సంబంధమైన కోరికలోనా, శరీర కోరికలోనా, లోకంతో చేస్తున్నటువంటి స్నేహంలోనా, దీనాలాగా ఒకవేళ కోల్పోయిన అనుభవం ఉంటే ఈరోజు నాకు తీర్మానం చేసుకో. మోకాళ్ళ మీదకి రా, మోకాళ్ళ మీదకి రా, ప్రార్థన చేసుకో. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. కనికరించమన్నాడు, కనికరించమన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు, నీ గొడ్డలు ఎక్కడ మునిగిపోయిందో ఒకసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.